ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ జరగడం అయితే జరిగింది కదా. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్. సో ఎన్డీఏ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే మనకి యువత మొత్తం అటే ఉన్నారు. సో వైసీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అయితే ఇచ్చింది కదా, మరి అది ఏ విధంగా సహాయకరం కాలేదా మరి? అంటే సంక్షేమ పథకాలు ఏవి డెవలప్మెంట్కి యూజ్ అవ్వట్లేదు అందుకని. ఓకే, ఎన్డీఏ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మరి ఎటువంటి డెవలప్మెంట్ ముందుకు వస్తుంది అనుకోవచ్చు? ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా కంపెనీస్, ఇండస్ట్రీస్, ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి పిఠాపురం నుంచి గట్టి పోటీగా వ్యతిరేకంగా ఉంది కూడా వంగ గీత. సో ఆమె స్ట్రాంగ్ లీడర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా మరి? ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు? అంటే ఎంత స్ట్రాంగ్ లీడర్ అయినా కూడా స్టేట్లో డెవలప్మెంట్ లేకుండా అందరూ చూస్తూనే ఉన్నాం కదా. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తుంది. సో మంగళగిరి విషయానికి వస్తే మరి ఎంతవరకు మెజారిటీ రావచ్చు లోకేష్ గారికి? మంగళగిరి ఖచ్చితంగా 50,000 పైన మెజారిటీ వస్తుంది. ఓకే, ఇంకా నగరి విషయానికి వస్తే రోజా గారు. అంతమైతే స్మైల్ ఇచ్చారు రోజా గారి పేరు వినంగానే. రోజా అంటే అందరికీ బాగా పాపులర్ అని తెలుసు, కానీ డెవలప్మెంట్ విషయంలో ఏమీ చేయలేదని అక్కడ ప్రజలే వ్యతిరేకంగా ఉన్నారు. సో ఖచ్చితంగా రోజా గారు మంచి లీడర్ కాదంటున్నారా మరి? అంటే యాక్ట్రెస్ వైజ్గా ఓకే, బట్ ఈ పాలిటిక్స్లో కనుక చూస్తే లేదు. అంటే ఆమె ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. సో ఇప్పుడు జగన్ గారు చాలా ధీమాగా చెప్పారు 175కి 175 అని చెప్పేసి. సో 175లో ఎన్ని సీట్ల వరకు సాధించగలుగుతారు? ఖచ్చితంగా ఆయన ఫస్ట్ టైం నించున్న దాని మీద ఖచ్చితంగా తక్కువే వస్తాయి. అంటే ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కూడా చాలా తక్కువ డెవలప్మెంట్ కానీ ఆయన పరిపాలన కూడా చూశారు. 5 years చూశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఖచ్చితంగా. అదే కాకుండా పోలింగ్ బూతుల దగ్గర మనకి దాడులు అయితే జరిగాయి, ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. అసలు ఏ ప్రభుత్వం అసలు ముందుగా రెచ్చగొట్టింది అనుకోవచ్చు? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే చేశారు. మేజర్గా చూస్తే ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి కదా. నాది పల్నాడు జిల్లానే, అక్కడ నుంచే వస్తున్నాను. ఇప్పుడు 144 సెక్షన్ రన్నింగ్లో ఉంది. నేను లేను, బట్ మాది అదే నియోజకవర్గం. వాళ్ళే అక్కడ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మనుషుల్ని తీసుకొని వచ్చి టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారు.